హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను. మన ఛానల్లో రెసిపీ షేర్ చేసి చాలా డేస్ అయింది కదా. సో ఈ రోజు అయితే మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. అసలు దీన్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అసలు ఈ కర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీడియో చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఇది అందరికి ఫేవరెట్ అయిన కర్రీ. అసలు ఏంటనుకుంటున్నారు? ఎండు తునకలు గోంగూర కర్రీ. సరే కానీ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు నిండా ఎండు తునకలు అయితే తీసుకుందాం. ఎండు తునకలు అంటే ఏమనుకుంటున్నారు? ఏం లేదండి, మనం మటన్లో ఉప్పు పసుపు వేసి ఎండబెడతాం కదా, అవే అన్నమాట. అవి మా సైడ్ అయితే ఎండు తునకలు అంటాము, ఉప్పంచులు అంటాము, రకరకాలుగా పిలుస్తాం. ఒక్కో సైడ్ ఒక్కో రకంగా పిలుస్తారు. సరే కానీ ఏదైతే ఏమి ప్రాసెస్ అయితే చేసేది. ఉప్పు పసుపులో చాలా బాగా ఎండు ఉంటాయి కాబట్టి వాటిని ఒక అరగంట సేపు కనుక మనం నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత స్మూత్గా అయిపోద్ది అనమాట. ఇంకా నీట్గా వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం నానబెట్టుకోవాలి. తర్వాత మనకి ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుంది. అంటే పులుపు బట్టి మనం గోంగూర అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను. మీ పులుపు తగ్గట్టు మీరు తీసుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని గోంగూరలు చాలా పులుపు ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మనం పులుపు చూసుకొని గోంగూర అనేది తీసుకోవాలి. మరి పులుపు అయినా కానీ మనం తినలేం కదా. సో అలా అనమాట. ఇక్కడైతే నేను గోంగూరని నీట్గా కడిగేసి అందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ వేసి ఉప్పు కొంచెం వేసుకొని నీట్గా ఉడకబెట్టేసుకుంటాను అనమాట. ఉడికేటప్పుడే మనం కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కొంచెం వాటరు, పసుపు ఇవన్నీ కనుక వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటే బాగుంటుంది. ఇందులో నేను టమోటా అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కనుక. సో అందువల్ల నేను వాటర్ కొంచెం లైట్గా యాడ్ చేసేసి గోంగూరని మెత్తగా ఉడకబెట్టేసుకుంటున్నాను. చూడండి, మనకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఉన్న వాటితో మనం ఈజీగా కర్రీ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా మనకి గోంగూర అయితే ఉడికిపోయింది. దీన్ని మనం మెత్తగా రుబ్బుకోవడమే. నెక్స్ట్ ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే మనం మటన్ తీసుకున్నాం కాబట్టి మటన్ ఉడకాలంటే కుక్కర్లోనే అనమాట. సో ఇంకా అందువల్ల ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ వేడెక్కిన తర్వాత అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక చిన్న సైజు మీడియం సైజులో ఉన్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాము. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ మనం టమోటా అయితే యాడ్ చేసుకుంటాము. ఒక చిన్న సైజు టమోటా అయితే నేను యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా టమోటా కూడా మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. టమోటా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న ఈ మటన్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం యాడ్ చేసేసేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం మసాలా దినుసులు అయితే యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ లైట్గా పసుపు అయితే యాడ్ చేసేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం 1.5 స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, మటన్ మసాలా 1 స్పూన్ అయితే యాడ్ చేసేసాను. ఫైనల్గా వచ్చేసి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసి అంతా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ పోసి, 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. ఒకవేళ మనకి వాటరీగా ఉన్నా కూడా మనం నెక్స్ట్ సపరేట్గా ఉడికించుకోవచ్చు. మటన్ బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న గోంగూరను అయితే అందులో యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. తర్వాత ఒక 2 మినిట్స్ కనుక మనం కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఫైనల్గా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. విలేజ్ వాళ్ళైతే ఇలాంటి కర్రీస్ చాలా బాగా తింటారు, చాలా ఇష్టంగా కూడా చేసుకుంటారు అనమాట. ఇంతకీ మన రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ.